సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హుస్నాబాద్, గద్వేల, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుండి ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపుతూ పోలింగ్ కేంద్రాలకి తరలివస్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిపై మా సిద్దిపేట ప్రతినిధి స్వామి మిగతా వివరాలు అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతూ ఉన్నాయి. మనం సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల ఈ 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా ఏదైతే ఓటర్లు ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపుతా ఉన్నారో చెప్పుకోవచ్చు. ఏదైతే జిల్లాలో సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నారు. ఏదైతే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మున్సిపాలిటీల్లో 1,01,085 మంది ఈ యొక్క ఓటును వినియోగించుకొని ఉన్నారు. ఉదయం నుంచి కూడా చూస్తే ఒకసారి మనం పర్సంటేజ్ చూద్దాం. చేర్యాలలో చూసుకుంటే గనక 15%, గజ్వేల్ మున్సిపాలిటీలో 15%, దుబ్బాకలో 15.72%, అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీలో చూసుకుంటే గనక 16.57%. 9 గంటల వరకు కూడా ఈ యొక్క ఓట్లు పోలేని అని చెప్పుకోవచ్చు. జిల్లాలో కూడా ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో ఉదయం 7 గంటల